హలో ఫ్రెండ్స్! మనందరికీ అయితే లేటెస్ట్‌గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే రావడం జరిగింది. మీరు చక్కగా ఇంటికాడ నుంచే వర్క్ చేసుకోవచ్చు. మీరు 12థ్ పాస్ అయినా, డిప్లొమా చేసినా, డిగ్రీ చేసినా, బీటెక్ చేసినా, మీరు ఎలాంటి క్వాలిఫికేషన్ చేసినా మీరైతే ఈ జాబ్స్‌కైతే అప్లై చేసుకోవచ్చు. సో, మనకి కంప్లీట్‌గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కాబట్టి కంపల్సరీగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో, ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. వీటికి సంబంధించి మీరు పర్ అవర్ బేసిస్‌లో అయితే మీరు ఆహ్ సాలరీ అనేది రావడం జరుగుతుంది. పర్ అవర్‌కి రూ. 200 దాకా అయితే మీకు వాళ్ళు కాంపెన్సేషన్ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, దీనికి సంబంధించి ఆల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. అందుకని ఈ వీడియోని చివరిదాకా చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా. అండ్ మీరు కనుక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్‌లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్‌లో కంపల్సరీగా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో, దాని యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్‌లో అయితే ఉండడం జరుగుతుంది. అక్కడి నుంచి కంపల్సరీగా వెళ్ళైతే జాయిన్ అవ్వాలి. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే జో స్టాక్స్ అనేవాళ్ళైతే మనకి ఈ ఆపర్చునిటీ అయితే కలగజేయడం జరిగింది. సో, మనకిక్కడ రిమోట్ లొకేషన్ నుంచి అయితే మీరు వర్క్ చేసేయొచ్చు. అంటే మీరు ఎక్కడి నుంచైనా సరే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎక్కడి నుంచైనా సరే వర్క్ చేసుకోవచ్చు. సో, ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట. సో, మనకిక్కడ ఇంగ్లీష్ ట్రాన్స్‌లేటర్ అని చెప్పేసైతే ఇవ్వడం జరిగింది. మీరు జస్ట్ వాయిస్ రికార్డింగ్స్ చేస్తూ అయితే మీరు జాబ్‌లో అయితే చేయొచ్చనమాట. మనకిక్కడ జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ రికార్డిస్ట్ అని చెప్పేసైతే ఇవ్వడం జరిగింది. మీరు ఆడియో అయితే రికార్డ్ చేయాల్సి ఉంటుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో. సో, ఈ ఆడియో రికార్డింగ్స్ కూడా అయితే మీరు కామ్ ఎన్విరాన్మెంట్‌లో అయితే మీరు రికార్డ్ అనేది చేయాల్సి ఉంటుంది. సో, మీ వర్క్‌కి తగ్గట్టుగా అయితే మీకు సాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే మీకు పేమెంట్ అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్ చూసినట్లయితే రికార్డ్ వాయిస్ క్లిప్స్ ఇన్ క్లియర్ ఇంగ్లీష్ బేస్డ్ ఆన్ టాస్క్ ఇన్‌స్ట్రక్షన్స్. వాళ్ళు మీకు కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, వాళ్ళు ఇచ్చిన ఇన్‌స్ట్రక్షన్స్ ప్రకారం మీరైతే ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో మీరు వాయిస్ అనేది రికార్డ్ చేయాల్సుంటుంది. సో, వాయిస్ క్లిప్స్ అనేవి తర్వాత వీళ్ళ గైడ్‌లైన్స్ ప్రకారం హైయెస్ట్ క్వాలిటీ ఆఫ్ రికార్డింగ్స్ అయితే మీరు రికార్డ్ చేయాల్సుంటుంది. తర్వాత ఆ రికార్డింగ్స్ అనేవి వాళ్ళకి డెడ్‌లైన్స్ లోపలైతే మీరు సబ్మిట్ అనేది చేయాల్సుంటుంది. సో, ఈచ్ ఆడియోని మాత్రం మీరు ఎలాంటి నాయిస్ లేకుండా అయితే ఫ్రీ బ్యాక్‌గ్రౌండ్ నాయిస్‌తో అయితే మీరు రికార్డ్ అనేది చేయాల్సుంటుంది. సో, వాట్ వి రిక్వైర్ ఆఫర్ అని చెప్పేసైతే ఇవ్వడం జరిగింది. ఎర్న్ యాజ్ యూ గో అంటే మీరు టాస్క్స్ కంప్లీషన్ చేసిన దాన్ని బట్టి అయితే మీకు పేమెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో, ఎన్ని టాస్క్స్ కంప్లీట్ చేస్తే అంత పేమెంట్ అయితే రావడం జరుగుతుంది. నో రిజిస్ట్రేషన్ ఫీజ్ అయితే ఇవ్వడం జరిగింది. మీకు ఎలాంటి రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఫీజ్ అయితే లేదు. సో, అందుకని తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. ఇది మనకి కంప్లీట్‌గా 100% వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనేదైతే ఇవ్వడం జరిగింది. 100% రిమోట్ అని చెప్పేసైతే ఇవ్వడం జరిగింది. మీరు ఎక్కడి నుంచైనా సరే ఫ్లెక్సిబుల్‌గా వర్క్ చేసుకోవచ్చు. తర్వాత ఇది మీకు స్కిల్ డెవలప్‌మెంట్ కూడా అయితే యూజ్ అయితే అవ్వడం జరుగుతుంది. కమ్యూనికేషన్ స్కిల్స్, రికార్డింగ్ స్కిల్స్ అనేవి. తర్వాత రిక్వైర్మెంట్స్ చూసుకున్నట్లయితే మీకు ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్ మాట్లాడటం కొంచెం ప్రొనౌన్సియేషన్, ఆర్టిక్యులేషన్ అయితే మీకొచ్చుండాలి. తర్వాత మీ మస్ట్ బి 18 ఇయర్స్ అంటే మినిమమ్ మీకు 18 ఇయర్స్ ఉంటే సరిపోతుంది. మీరు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఎబిలిటీ టు రికార్డ్ అండ్ డెలివరీ టాస్క్ వితిన్ మినిమమ్ సూపర్విజన్. సో, మీకైతే మంచి క్వాలిటీ రికార్డింగ్స్ అయితే మీరు రికార్డ్ చేసి పంపించాల్సుంటుంది. అంతే తర్వాత క్వైట్ రికార్డింగ్ ఎన్విరాన్మెంట్, బేసిక్ బేసిక్ రిక్వైర్మెంట్ రికార్డింగ్ ఎక్విప్‌మెంట్ అని చెప్పేసైతే ఇవ్వడం జరిగింది. మీకు స్మార్ట్ ఫోన్ లేదా మైక్రోఫోన్ ఇలాంటివి అయితే ఉండాలన్నమాట. తర్వాత మీరైతే వీళ్ళ డెడ్‌లైన్స్ లోపలైతే మీరు కంప్లీట్ చేసి టాస్క్స్ అనేది వాళ్ళకి రికార్డింగ్స్ అయితే సబ్మిట్ చేయాల్సుంటుంది. ఇది పార్ట్ టైమ్ రోల్ అన్నమాట ఇది. సో, మీరు అప్ టు 200 పర్ అవర్ అయితే మీరు ఎర్న్ అనేది చేసుకోవచ్చు. కంప్లీట్‌గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే. సో, ఎవరైతే మనకి ఇమ్మీడియేట్‌గా జాబ్ కావాలి, పార్ట్ టైమ్ జాబ్ కావాలి, వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలనుకున్నోళ్ళకి ఇది చాలా మంచి అవకాశం అని చెప్పుకోవాలి. సో, కెరీర్ గ్యాప్ ఉన్నవాళ్ళు, హౌస్ వైఫ్స్ కూడా అయితే చాలా మంచిగా అయితే యూజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఆల్సో స్టూడెంట్స్ కూడా అయితే పార్ట్ టైమ్‌లో వర్క్ చేసుకోవడానికి చాలా బాగా అయితే యూజ్ ఇవ్వడం జరుగుతుంది. సో, మనకిక్కడ కంటెంట్ ఎడిటోరియల్ అండ్ జర్నలిజం డిపార్ట్‌మెంట్ అయితే ఇది కిందకైతే రావడం జరుగుతుంది. సో, కంటెంట్ మేనేజ్‌మెంట్ రోల్ అన్నమాట ఇది. తర్వాత మనకిక్కడ ఎడ్యుకేషన్ చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్ అని చెప్పేసైతే ఇవ్వడం జరిగింది. అంటే గ్రాడ్యుయేషన్ మనం చేయక్కర్లేదు. సో, మీరు ఇంటర్ పాస్ అయినా, డిప్లొమా పాస్ అయినా, బీటెక్ చేసినా, డిగ్రీ చేసినా, మీరు ఎలాంటి క్వాలిఫికేషన్ చేసినా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ 10థ్ పాస్ అయినా సరే అప్లై చేయొచ్చంటే మీరు అప్లై చేయండి. అప్లికేషన్ ఫీజ్ అయితే లేదు కాబట్టి. సో, వస్తే రావచ్చు కదా! సో, జాబ్ అనేది మీరు ఎలాంటి జస్ట్ 10థ్ పాస్ అయినా కూడా అయితే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో, ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. సో, పార్ట్ టైమ్‌గా అయితే మనకి చాలా బాగా అయితే యూజ్ అవ్వడం జరుగుతుంది. రికార్డింగ్ చేయడమే కాబట్టి వాయిస్ రికార్డింగ్స్.
సో, అది కూడా మీ మొబైల్ నుంచి. సో, కంపల్సరీగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేకపోయినా ఈ వీడియో చూసినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా అయితే యూజ్ అవ్వడం జరుగుతుంది. పార్ట్ టైమ్‌గా చాలామంది స్టూడెంట్స్ అయితే ఎర్న్ చేద్దాం అనుకుంటారు. సో, వాళ్ళందరికీ ఇది చాలా మంచి ఛాన్స్ అనే చెప్పొచ్చు. సో, ఇదైతే మనకి జో స్టాక్స్ నుంచి మనకి రిమోట్ లొకేషన్‌లో వర్క్ చేసుకునేట్లాగైతే మనకి ఇది రావడం జరిగింది. సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఫస్ట్ ఇక్కడ రిజిస్టర్ టు అప్లై క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ లాగిన్ టు అప్లై మీద క్లిక్ చేసినట్లయితే మీకు డీటెయిల్స్ అన్ని అయితే అడగడం జరుగుతుంది. సో, ఆ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసేసిన తర్వాత ఫైనల్‌గా సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోవడం జరుగుతుంది. సో, ఇలా అయితే మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. సో, ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ అనేది పే చేయవసరం లేదు. కంపల్సరీగా అయితే అప్లై చేసుకోండి. సో, మీకింకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మన ఛానెల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానెల్‌లో కూడా అయితే తప్పకుండా జాయిన్ అవ్వండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.